సాధారణంగా ప్రివ్యూలు రావాలంటే నాకు భయం అండి, సినిమా నచ్చకపోతే ఏం చెప్పాలో తెలీదు. కానీ ఇవాళ వచ్చినందుకు చాలా 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 ఆనందంగా ఉంది. నాకు తెలిసి మళ్ళీ ఒకసారి థియేటర్లో డబ్బులు పెట్టుకొని చూడండి ఈ సినిమా. శ్రీకాంత్ నేను ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి నాకు పరిచయం. వన్ ఆఫ్ మై ఫేవరెట్ పీపుల్ ఇన్ ద ఇండస్ట్రీ. అండ్ చాలా గర్వంగా ఉంది వాళ్ళు సినిమా చూస్తుంటే. అంటే శ్రీకాంత్ కెరీర్ లో డెఫినెట్ గా ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ 10 బెస్ట్ ఫిల్మ్స్ ఉంటే దిస్ వాట్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్. ఇప్పుడు కూడా అసలు అంటే ఇలా 6 కొడుతున్నామంటే మామూలు విషయం కాదు. బట్ ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్. మామూలుగా సినిమా చూసినప్పుడు ఎప్పుడప్పుడు సెల్ ఫోన్ గెలుకునే అలవాటు ఉంటుంది. ఈ సినిమాకి ఒకసారి తల తీసుకోలేదు, ఫోన్ ముట్టుకోలేదు. గ్రిప్పింగ్ గా ఉండేది త్రూ అవుట్ ద ఫిల్మ్. వెరీ రియలిస్టిక్ పర్ఫార్మెన్సెస్, వెరీ న్యాచురల్. అండ్ సతీష్ గారు ఎక్కడ ఉన్నారు సార్? సార్ యూ ఆర్ రాక్ స్టార్ సార్, యూఆర్ అబ్సల్యూట్ రాక్ స్టార్. అండ్ ఇందాక నుంచి సతీష్ గారిని బతిమాలుతున్నాను, సార్ మీరు ఈ సినిమాని హిందీలో తీయండి సార్ ప్లీజ్ అని. సో మధురాసి గారికి ఆ బాధ్యత అప్పగించాము. టెరిఫిక్ అండి. మీరు ఐ కెన్ అండర్స్టాండ్ ఎంత రీసెర్చ్ చేస్తుంటారో ఈ కథకి, ఎంత కష్టపడ్డారు. అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కాస్టింగ్ చాలా చాలా అద్భుతంగా చేశారు. పృథ్వీ దగ్గర నుంచి ఆ టెర్రస్ దగ్గర వరకు ఎవ్రీ సింగిల్ యాక్టర్ సూటెడ్ ద క్యారెక్టర్ సో వెల్. అండ్ అఫ్ కోర్స్ ఫైనలీ మా లక్ష్మీ గోపాల్ గారు ఎక్కడ ఉన్నారు సార్? ఈ నెల ఆయన 3 సినిమాలు రిలీజ్ ఉన్నాయి. సో లక్ష్మీ గోపాల్ గారు కూడా అద్భుతంగా డైలాగ్స్ రాశారు. ఓవరాల్ టెరిఫిక్ టీమ్ వర్క్. అండ్ ప్రొడ్యూసర్ గారు ఇలాంటి సినిమా తీసినందుకు హ్యాట్స్ ఆఫ్ అండి. ఇలాంటి సినిమాలు ఆడితేనే తెలుగు సినిమా ముందు ఇంకా చాలా మంచి సినిమాలు తీయగలుగుతాం. సక్సెస్ ఈ చిన్న సినిమాలు సక్సెస్ అవ్వడం నాకు చాలా ఆనందం అండి. టుడే దిస్ definitely a cause for celebration and I congratulate the whole team. More than anything, it's all the way Srikanth's movie అండి. Srikanth's every frame, every expression is one of his most powerful presence అని నాకు అనిపించింది. So all the Srikanth fans really, it's time to celebrate and definitely Srikanth ఇందుకన్నా గొప్ప సినిమాలు ఇంకా ముందు definitely గా వస్తాయి. And is one of my favorite artists and మనందరి ఫేవరెట్ హీరో. ఒక షో అయిపోయిన తర్వాత బయట తీసుకున్న ఆనవాయితీ. సో ఇది ఒక కొత్త ఇదిగా, అంటే ఇంతమంది నుంచున్నారు, ఇంతమంది జెన్యున్ ఇక్కడ స్టేజ్ మీద ఉన్నారంటే సినిమా జెన్యున్ గా నచ్చింది అందరికి. సో ముందు అంటే ఇట్స్ నాట్ వన్ పర్సన్స్ విక్టరీ అండి, ఇట్స్ టీమ్ వర్క్. ఎందుకంటే ఆ డైరెక్టర్ ఫ్యాన్ నుంచి మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ గారు, ఆయన సాంగ్స్ లేవు సినిమాలు ఎక్కడ, బట్ యూ డోంట్ ఫీల్ దాట్. ఎక్కడ ఒక లూజ్ గ్రిప్ లేకుండా టైట్ గా గ్రిప్పింగ్ గా చూస్తున్నంత సేపు నెక్స్ట్ ఏమవుతుంది. సో అంటే అందరు యాక్టర్స్ కూడా యాక్ట్ అంటే ఏదో శ్రీకాంత్ గారు హీరోలా కాకుండా ఒక క్యారెక్టర్, ఒక పోలీస్ ఆఫీసర్ లాగా అందరూ ఎవ్రీవన్. ఆయన అలాగే టెర్రరిస్ట్ చేసిన ముజీబ్ గారు కానివ్వండి, మిగతా ఆర్టిస్టులు అందరూ ప్రతి ఒక్కరు చాలా న్యాచురల్ పర్ఫార్మెన్స్. అండ్ ముఖ్యంగా నాకు నచ్చింది ఏంటంటే ఒక రియలిస్టిక్ లొకేషన్స్ అండి. మనం హైదరాబాద్ లో మనం జనరల్ గా తిరుగుతుంటాం, అన్ని ప్రదేశాలు ఈ చూసిన ప్రదేశాలు అండ్ చాలా అంటే ఎక్స్ట్రాడనరీ కెమెరా వర్క్ అండి. సో ఇట్స్ డెఫినెట్లీ టీమ్ వర్క్. అండ్ ముందుగా శ్రీకాంత్ గారికి, అలాగే సతీష్ కాశెట్టి గారికి అండ్ ప్రొడ్యూసర్ మస్తాన్ గారికి, అంటే ఇంత ఒక మంచి కాన్సెప్ట్ సినిమా తీయడం ఒక ధైర్యం ఉండాలి. సో ఫస్ట్ సినిమాతోటే ఆయన మంచి ప్రొడ్యూసర్, టేస్ట్ఫుల్ ప్రొడ్యూసర్ అనిపించుకున్నారు. అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ టెర్రర్ ఆల్ దట్. సో కంగ్రాచులేషన్స్, ఎంత పెద్ద సక్సెస్ వచ్చింది. సో ప్లీజ్ మీరు కూడా వెళ్ళి థియేటర్ లో చూడండి. అండ్ మీ ప్రతి రూపాయి మీకు అంటే డెఫినెట్ గా ఇట్స్ పేయింగ్ బ్యాక్. ఈ సినిమా చూసిన తర్వాత ఒక అర్థం అవుతుంది, ఎవరైనా యాక్టర్ కి మంచి పోలీస్ గెటప్ వేస్తే కనుక ఒక లుక్ వస్తుంది, ఒక మంచి పోలీస్ ఆఫీసర్ లుక్ వస్తుంది. కానీ శ్రీకాంత్ గారికి మాత్రం పోలీస్ డ్రెస్ అవసరం లేదు, పోలీస్ క్యారెక్టర్ అని చెప్తే చాలు. సో ఆ గెటప్ ఆ లుక్ వచ్చేస్తుంది. ఈ సినిమా ఏంటంటే నాకు కర్టూన్ నుంచి ఎక్స్టెన్షన్ అనిపించింది. నాకు శ్రీకాంత్ గారి క్యారెక్టర్ దాదాపు తక్కువ మాట్లాడతారు, కాకపోతే దీనిలో కొద్దిగా మాట్లాడే ఛాన్స్ ఎక్కువ వచ్చింది అనమాట. సో వెరీ హ్యాపీ. అంటే మెయిన్గా ఏంటంటే ఒక కాన్సెప్ట్ని పెట్టుకొని ఆ కాన్సెప్ట్ నుంచి డివైడ్ అవ్వకుండా అదే కాన్సెప్ట్ పట్టుకొని వెళ్ళిపోయారు. ఓకే జనరల్గా వచ్చే ఫార్ములా సినిమాలు ఉంటాయి, చాలాసేపు అయింది సాంగ్ వచ్చి, సో సాంగ్ వేసుకుందాం, చాలాసేపు అయింది ఫైట్ వచ్చి ఫైట్ వేసుకుందాం. సో అట్లా లేకుండా ఒక కంటెంట్ నమ్ముకొని తీశారు. సో అందుకే ఈరోజు ఇంతమంది అప్రిసియేషన్ దొరుకుతుంది ఈ సినిమాకి. అండ్
చాలా మందికి చాలా మంది హీరోస్ కి లైఫ్ లో చాలా చాలా హిట్లు వస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడైనా సరే ఒక హీరో పేరు చెప్పిన వెంటనే ఒక సినిమా గుర్తొస్తుంది. ఆ సినిమా ఇక నన్ను, ఎందుకంటే శ్రీకాంత్ గారు పోలీస్ క్యారెక్టర్ చేసి మీకు గుర్తొస్తుంది. సో దిస్ విల్ బి వన్ మోర్ ఇన్ హిస్ కెరీర్ అనమాట. సో కంగ్రాచులేట్ మై ఎంటైర్ టీమ్, ఎస్పెషలీ డైరెక్టర్ గారు. నాకు SMS తర్వాత ఒక కథ చెప్పారు, బట్ అప్పుడు ఐ హ్యాడ్ లిటిల్ కాన్ఫిడెన్స్ ఆన్ హిమ్ టు డూ దట్ ప్రాజెక్ట్, బట్ సంథింగ్ డిడ్ంట్ వర్క్ అవుట్. సో I'm happy that he's made one more successful film, and congratulating the producer also. ఇలాంటి కాన్సెప్ట్ ని ముందుకు వచ్చి ప్రొడ్యూస్ చేసినందుకు. సో కంగ్రాట్స్ టు ఎంటైర్ టీమ్. రేపు మీరందరూ కూడా వెళ్ళి థియేటర్స్ లో చూడండి, డెఫినెట్ గా పైసా వస్తుంది సినిమా. 2-3 months బ్యాక్ ఫస్ట్ కాపీ వచ్చినా కూడా సినిమా ఇప్పుడు రిలీజ్ అవ్వడం ఈ డెస్టినీ అనుకుంటాను. అంటే మనం ఉగ్రవాదం గురించి, దేశభక్తి గురించి డిస్కషన్స్ జరుగుతున్న కరెక్ట్ టైంలో రిలీజ్ చేశారు. అంటే ఎవరు అన్నట్టుగా బయట ఉగ్రవాదుల కన్నా, అంటే మన దేశం బయట ఉన్న ఉగ్రవాదుల కన్నా ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తున్న పొలిటీషియన్స్ ఎంత డేంజర్ అనేది కరెక్ట్ గా చూపించారు సతీష్ కాశెట్టి గారు. పర్ఫెక్ట్ గా రిలీజ్ టైం పర్ఫెక్ట్ అని నేను అనుకుంటున్నాను. సో దేశభక్తిని ఎంత చక్కగా చూపెట్టారు, కరెక్ట్ టైంలో రిలీజ్ అయిందని నేను అనుకుంటున్నాను. నాకు అన్నిటికంటే బ్యానర్ అఖండ భారత్ క్రియేషన్స్ చాలా నచ్చింది సార్. సో ఫెంటాస్టిక్. అంటే కేమ్ టు నో అంటే బ్యానర్ నేను చూడగానే ఐ గాట్ గూస్ బంప్స్. అఖండ భారత్ చాలా రోజులు అయింది వినక. అంటే మనం ఎస్పెషల్లీ ఇప్పుడు దేశభక్తి గురించి చర్చ జరుగుతుంది మన దేశంలో. సో ఈ టైంలో ఇది రిలీజ్ కావడం గ్రేట్, అండ్ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్. కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్. చాలా మంచి సినిమా, చాలా బాగుంది, వెరీ గ్రిప్పింగ్. సింగిల్ బోర్ మూమెంట్ లేదండి సినిమాలో. సాంగ్ లేదు, కామెడీ లేదు, బట్ స్టిల్ అసలు అవన్నీ ఏమి అవసరం లేదు ఈ సినిమాకి. అదే పెద్ద ప్లస్ యాక్చువల్లీ. సో మీరు తప్పకుండా థియేటర్కి వెళ్ళి ఈ సినిమా చూడండి. యూ విల్ ఎంజాయ్. ఎవ్రీ పోలీస్ విల్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ప్రతి పోలీసు ఇలా నిల్చొచ్చి ఈ సినిమా చూసి. సో నాకైతే చాలా చాలా థ్రిల్లింగ్ అనిపించింది. శ్రీకాంత్ గారి గురించి చెప్పాలంటే ఈజ్ అ వండర్ఫుల్ పర్సన్ ఫస్ట్. అండ్ ఇలాంటి సినిమా ఉన్నప్పుడు, ఇలాంటి పాత్ర వచ్చినప్పుడు ఇంకా ఆయనకు చెప్పాల్సింది ఏం లేదు. హ్యాట్స్ ఆఫ్ అండి. టెరఫిక్ పర్ఫార్మెన్స్. సతీష్ గారి డైరెక్షన్ కానీ, డైలాగ్స్ కానీ, ప్రొడ్యూసర్ గారి ఇలాంటి సినిమా తీసి ఎంకరేజ్ చేయడం వల్ల డెఫినెట్లీ తెలుగు సినిమాకి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద, అంటే ఇలాంటి సినిమా చేస్తే ఇంకా మంచి సినిమాలు వస్తాయనడానికి ఇది ప్రూఫ్ ఇది. సో ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్, అండ్ చాలా పెద్ద సక్సెస్ అయ్యి బాగా డబ్బులు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ విషయం ఏంటంటే శ్రీకాంత్ గారు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. ఐ లవ్డ్ ఇట్. వి లుక్ అప్ టు యు. అండ్ యా, చాలా మీనింగ్ఫుల్ ఫిల్మ్. లాట్స్ ఆఫ్ వాల్యూస్, ప్రొడక్షన్ వాల్యూస్, అండ్ దెన్ ఎక్స్ట్రాడినరీ స్క్రీన్ ప్లే. చాలా నచ్చింది. బెస్ట్ ఆఫ్ లక్ టు ద హోల్ టీమ్. ఐ లవ్డ్ ఇట్. మీరు కూడా అందరూ వచ్చి థియేటర్స్కి వచ్చి చూడాలని, పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చెప్పాలంటే కంటెంట్, కట్అవుట్ రెండు ఉన్నాయి. తప్పకుండా మీ అందరికి బాగా నచ్చుతుంది. తప్పకుండా రండి. ఆల్ ది బెస్ట్ సార్. డైరెక్టర్ గారు, సతీష్ గారు, వండర్ఫుల్ జాబ్. లక్ష్మీ గోపాల్ గారు అద్భుతమైన మాటలు ఉన్నాయి సార్. హాసన్ గారు కంగ్రాచులేషన్స్. అండ్ ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి, చిన్న పెద్ద పాత్రలు దగ్గర నుంచి అందరూ బాగా చేశారు. వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ రండి, సమయం ఆసన్నమైంది. మంచి సినిమాలు మేము ఎంకరేజ్ చేసే టైం ఇలాంటి సినిమాలకు వచ్చింది. చేయండి. థ్యాంక్ యూ. చాలా ఏళ్ళ తర్వాత ఒక గొప్ప సినిమా తయారైంది. ఈ సినిమా చాలా సినిమాలు మీరు రైటర్గా కథలు చెప్పి ఒప్పించి సినిమా తయారవుతుంది. కానీ అసలు ఈ కథ చెప్తే తీసే నిర్మాతకు ముందు దండం పెట్టాలండి. ఇలాంటి కథ చెప్తే సినిమా తీయగలరు, డెఫినెట్గా డబ్బులు రావాలి ఫిక్స్ అయిపోతారు ముందే. ఈ కథ చెప్పడం ఎంత కష్టమో, కథ రాసుకోవడం ఎంత కష్టమో, ఈ సినిమా తీయడం కూడా అంతే కష్టం. ఇది ప్రతి వ్యక్తి ఎంజాయ్ చేసి చూసే సినిమా. నేనైతే కంటికి రఫైకుండా చూసే సినిమా. చూస్తున్నంతసేపు 4-5 సార్లు సపోర్ట్ కొట్టారు. వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఆఫ్ శ్రీకాంత్ గారు. వన్ ఆఫ్ ది ఫైనెస్ట్. అండ్ కెరీర్ టాప్ 3-4 లో ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమా ప్రతి ఒక్కరూ థియేటర్కి వెళ్ళి చూడాలి, చూసి ఎంజాయ్ చేయాలి. ఇలాంటి సినిమాలు రావాలని మీరు ఎంకరేజ్ చేస్తే ప్రేక్షకుల నుంచి ఇలాంటి సినిమాలు మేము కూడా తీస్తాం. మీరు ఎంకరేజ్ చేసే సినిమాలు, ఎంకరేజ్ చేసే కంటెంట్ మీరు తీస్తున్నామని
మేము తీసే ప్రతి సినిమా తర్వాత చెప్పుకుంటున్నాం. మీరు సినిమాలు ఎంకరేజ్ చేసి డైరెక్టర్ సతీష్ గారికి మరిన్ని అవకాశాలు, మరిన్ని గొప్ప సినిమాలు తీసే అవకాశాలు రావాలని అభిలాషిస్తూ సెలవు తీసుకుంటున్నాం. అంటుంటారు మంచి బాలీవుడ్ రేంజ్ లో లేని సినిమా మన సినిమాలు చాలా మంది అంటుంటారు. పోతుంది తెలుగు సినిమాను ఊరికే పదే పదే విమర్శించే విమర్శకులు అంటాడు. సో ఈ బడ్జెట్ లో ఈ సినిమాకి ఆ స్టాండర్డ్స్ ఈజీగా చాలా ఈజీగా తీసుకురాగలిగారు మన సతీష్ కాసేటి గారు. అండ్ భూపాల్ చాలా బాగా రాశాడు ఈ సినిమాకి నిజం చెప్పాలంటే. అంటే ఎప్పుడు నేను భూపాల్ మెచ్చుకోను. ఫస్ట్ టైం నేను సినిమా ఇది రెండోసారి నేను చూడటం, మొదటిసారి చూసాను. చాలా బాగా రాశాడు. అంటే ఎలాంటి ప్రశ్న లేకుండా తను మనసుతో రాసినట్టు అనిపించింది ఆయన సినిమాకి కదా. అది మామూలుగా పరిచయం ఉంటుంది నాకు తెలుసు. అండ్ మస్తాన్ గారిని అభినందిస్తున్నానండి, ఇంత మంచి కథకి మీరు నిర్మాణం చేయాల్సింది. ఇంకా మా శ్రీకాంత్ భయ్య అందులో ఇప్పుడు చాలా అద్భుతంగా నటించారు, చాలా మంచి పర్ఫార్మ్ అంటారు. అంతకు మించి చాలా అందంగా ఉన్నాడు సినిమాలో శ్రీకాంత్ భయ్య. మళ్ళీ ఒక 20 ఏళ్ళకి వెళ్ళాడు ఇది ఎప్పుడో మళ్ళీ మొదట చెక్ నుంచి. పోలీస్ స్టోరీస్ అంటే జనరల్గా కార్పొరేట్ పోలీస్, సిన్సియర్ పోలీస్ ఇంతవరకు చూసాం. ఫస్ట్ టైం ఒక పోలీస్ వ్యవస్థలో ఇన్ఫర్మేషన్ వ్యవస్థ, ఇన్ఫార్మల్ వ్యవస్థ అనేది కొత్తగా అనిపించింది నాకు. చాలా బాగుంది. డైలాగ్స్ లో లక్ష్మీగోపాల్ గారు ఒకే ఒక డైలాగ్ టోటల్ స్టోరీ చెప్పారు. హీరో డైలాగ్ అవుతుంది, సిస్టమ్ మీరు అనుకున్నది కరెక్ట్గా లేదా అనేది. ఆ డైలాగ్ తో టోటల్ స్టోరీ చెప్పారు. అలాగే దీనికి చాలా బాగుంది. సతీష్ గారి సినిమాలో హోప్, కలవరమయ్యే మదిలో, టెర్రర్, ఆయన ఎప్పటికీ చూసినంత హ్యాపీగా ఫీల్ అవుతారు, ఆయన గర్వంగా ఫీల్ అవ్వచ్చు. చాలా గొప్ప సినిమా సార్. శ్రీకాంత్ అన్నయ్య, ఆయన ఖడ్గం, ఆపరేషన్ దుర్యోధన, టెర్రర్, పోలీస్ స్టోరీ అంటే ఎంత బాగా చేయొచ్చు అనేది ఆయన కూడా నాకు అనిపిస్తుంది. నా పర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది నాకు. ప్రొడ్యూసర్ గారికి ఇంత మంచి సినిమా తీసినందుకు, ఇండస్ట్రీకి ఇంత మంచి సినిమా తీసే ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ సినిమా 2 hours 24 minutes మెడిటేషన్ చేసినట్టుంది, వేరే మైండ్ అయితే వెళ్ళలేదు. చాలా గొప్ప సినిమా చూసి థ్యాంక్ యూ. ప్రతి క్యారెక్టర్, చిన్న క్యారెక్టర్, ఇన్ఫార్మర్ క్యారెక్టర్స్ అన్నిటికీ చాలా ఇంపార్టెన్స్ ఉంది. సో అసలు అన్న శ్రీకాంత్ అన్న కంగ్రాట్స్ అన్న, చాలా హ్యాపీగా ఉంది. మంచి హిట్ ఇది. మీకు ప్రొడ్యూసర్ గారికి నేను కంగ్రాట్స్ చెప్తున్నాను, థ్యాంక్స్ చెప్తున్నాను అండి. అంటే ఫస్ట్ సినిమా చేసేటప్పుడు కమర్షియల్ గా సాంగ్స్, కామెడీ ట్రాక్స్ ఇలా ఆ జోనర్కి వెళ్ళకుండా స్క్రిప్ట్ ని నచ్చి ఓ స్క్రిప్ట్ మీద ఉన్న గౌరవంతో సినిమా ఒప్పుకున్నారు. సో కంగ్రాట్స్ అండి డైరెక్టర్ సతీష్ గారు, లక్ష్మణ్ పాల్ గారు, ఎంటైర్ టీమ్ కి వన్స్ అగైన్ కంగ్రాట్యులేషన్స్. థ్యాంక్ యూ. బాగా క్లాసీ ఆర్టిఫిషియల్ సినిమాల మధ్య చాలా వెరీ న్యాచురల్ సినిమా చూసిన ఫీలింగ్. సినిమా మొత్తం క్లైమాక్స్ లో సినిమా చూసాను, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా క్లైమాక్స్ లో ఉండేది. శ్రీకాంత్ ఫేస్ డిఫరెంట్, చాలా ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్స్ ఇస్తాడు. అలాగే సతీష్ గారు నాకు చాలా రోజులు మళ్ళీ హైదరాబాద్ సిటీ గల్లీలు రోడ్లు చూస్తా ఉంటే నామ్, కబ్జా, పరింద, అంకుష్, అబ్దక్ చెప్పని ఇలాంటి సినిమాలన్నీ గుర్తొచ్చాయి. సో సతీష్ గారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని, మీ పర్సనాలిటీ, మీ కళ్ళలో చూస్తే ఇలాంటి ఈయన సినిమా తీస్తారు ఏదో లేదనే ఒక చిన్న ఫీలింగ్ ఉంటుంది యాక్చువల్ గా. బట్ సినిమా తర్వాత ఆయన మీద ఇలా 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 ఇన్వైట్ చేసి మొత్తం గౌరవం విపరీతంగా పెరిగిపోయాడు. అలాగే మా భూపాలన్న ఎక్స్ట్రాడనరీ డైలాగ్స్, ఒక కట్టలో ఎందుకు రాయలేకపోయాను అనిపించింది. ఒక డైలాగ్ తో సినిమా మొత్తం చెప్పేశాడు. అంత టెర్రరిజం గురించి, వాటి గురించి, వీటి గురించి మాట్లాడుతూ ఉంటే అంతా అల్లాదయ్యా అన్నాడు. దాంతో చెప్పేసి మొత్తం సినిమా మామూలు డైలాగ్ కాదు, చాలా ధైర్యం ఉండాలి, గట్స్ ఉండాలి. ఇలాంటి సినిమా చేసిన ప్రొడ్యూసర్ గారికి చాలా హెడ్స్ ఆఫ్. ఇంతమంది సినిమా చూసిన తర్వాత కూడా ఇంత హీరోలు, ఏం హీరోలు అందరూ ఇలా కూర్చొని ఇంత మాట్లాడుతున్నారంటే ఈ సినిమా ఏంటో చెప్తుంది. నరేష్, సుదీప్, శశాంక్, క్వీన్స్, అలాగే పేరు పేరున ప్రతి ఒక్కరికి, ఇందులో శ్రీధర్ గారు, గోపి అండ్ కళ్యాణ్, శ్రీధర్ గారు, చాలా మంది ఉన్నారు ఇక్కడ ఫ్రెండ్స్. సో నిజంగా ఒక సినిమా ఇదంతా ఈ ఐడియా ఇచ్చింది నాకు నరేష్. ఉన్నవాడు బయటికి వెళ్ళేటప్పుడు కెమెరాలు పెట్టి చేయడం కంటే అంతా సినిమా చూసిన తర్వాత ఒక స్టేజ్ మీద ఒక ప్రెస్ మీట్ లాగా పెడితే చాలా బాగుంటుంది ఇచ్చింది నరేష్. థ్యాంక్ యూ నరేష్. నిజంగా వండర్ఫుల్ సపోర్ట్. ఒక మంచి సినిమాని మంచి సపోర్ట్ ఇచ్చినందుకు మీ అందరికీ నేను నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ ముందు మనమే కాదు, ప్రతి ఒక్కరు ఏ సినిమాకి మనం ప్రమోట్ చేయాలి, అందరం కలిసి మనం డెఫినెట్ గా ముందు ఉన్నామని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మంచి హెల్దీ అట్మాస్ఫియర్ అనుకుంటున్నాను నేను. ఈ ముందు కూడా ఇలా వెళ్దాం అందరం కలిపి. థ్యాంక్ యూ ఆల్. ఒకటే మాట, థ్యాంక్ యూ.
from the bottom of my heart. I thank all the heroes, the writers, the technicians, the actors. Thank you so much. సినిమా చాలా బాగుంది. నేను ఈ జానర్లో మన తెలుగు సినిమా చాలా తక్కువ వస్తూ ఉంటాయి. థ్రిల్లర్ జానర్ బేసిక్లీ చాలా చాలా తక్కువ ఉంటాయి. ఈ రెగ్యులర్ కమర్షియల్ మసాలాలు లేకుండా సాంగ్స్ కానీ లేకపోతే పిచ్చి పిచ్చి కామెడీ కానీ ఏమి లేకుండా థ్రిల్లింగ్ ఒకటే పాయింట్ పట్టుకుని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంతే టెంపుల్ ప్లాన్ చేయడం చాలా కష్టం. అది చాలా బాగుంది. ప్లస్ అందరు ఆర్టిస్టులు కూడా క్యారెక్టర్స్ తగ్గట్టుగా తక్కువతో సెలెక్ట్ చేసినట్టు వెరీ గుడ్. ఇలాంటి సినిమాలు ఇంకా చాలా రావాలి. ఈ సినిమా కూడా బాగా ఆడాలని అనుకున్నాను. విష్ ఆల్ ఆల్ ద బెస్ట్. అట్లాగే 2-3 చోట్ల డైలాగ్స్ లక్ష్మీ రూపాయలు కూడా బాగా చేసి బాగా రాసేది. ఫోటోగ్రఫీ కూడా బాగుంది. సాయి కార్తిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. చాలా టెన్స్గా క్రియేట్ చేయగలిగాడు. ప్లస్ ఇంకా శ్రీకాంత్ మా ఫ్రెండ్ ఎప్పుడు బాగానే చేస్తాడు. ఇది కూడా కరెక్ట్గా క్యారెక్టర్లో ఉండి చేసాడు. ఐ విష్ హిమ్ అండ్ ద డైరెక్టర్ అండ్ ద ప్రొడ్యూసర్ ఆల్ ద బెస్ట్.